హలో అందరికి, ఇప్పుడు మనకి ట్రెండింగ్లో ఉన్న కార్టూన్ ఇమేజెస్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూపిస్తాను. కైన్ మాస్టర్లో ఫస్ట్ మనం కైన్ మాస్టర్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత క్రియేట్ న్యూ ఓపెన్ చేయగానే క్రియేట్ న్యూకి వెళ్తుంది. క్రియేట్ న్యూ డైరెక్ట్ గ్యాలరీకి తీసుకెళ్తుంది. అక్కడ నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్న యూట్యూబ్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న గ్రీన్ సీన్ ఇమేజెస్ని తీసుకున్నాను. నేను ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని తీసుకున్నాను. మనకి ఎంత కావాల్సి ఉంటే అంత డ్రాగ్ చేయండి. తర్వాత లేయర్ మీద క్లిక్ చేయండి. లేయర్ మీద క్లిక్ చేసుకొని మీడియా మీద క్లిక్ చేయండి. సెకండ్ ఇమేజ్ నేను ఇక్కడ ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ఇమేజ్ని తీసుకుంటున్నాను. హస్బెండ్ అండ్ వైఫ్ ఇమేజ్ తీసుకొని దాంట్లో నాకు ఒక వైఫ్ ఇమేజ్ మాత్రమే కావాలి. అందుకే నేను క్రాప్ చేసి హస్బెండ్ ఇమేజ్ని తీసేస్తున్నాను. నెక్స్ట్ క్రాప్, అక్కడ మీకు క్రాప్ ఆప్షన్ కనిపిస్తుంది. దాంట్లో నుంచి హస్బెండ్ ఇమేజ్ని తీసేస్తే ఓన్లీ వైఫ్ ఇమేజ్ మాత్రమే ఉంటుంది. చూడండి, మీకు అక్కడ డైరెక్ట్గా కనిపిస్తుంది. నెక్స్ట్ నాకు అక్కడ గ్రీన్ స్క్రీన్ అనిపిస్తుంది కదా, దాంట్లో నేను గ్రీన్ స్క్రీన్ మ్యాజిక్ రిమూవర్ యూజ్ చేస్తున్నాను. మ్యాజిక్ రిమూవర్ యూజ్ చేసి నేను గ్రీన్ స్క్రీన్ ఆప్షన్ని తీసేస్తున్నాను. మీకు కనిపిస్తుంది. మీరు మ్యాజిక్ రిమూవర్ అయినా యూజ్ చేయొచ్చు, మ్యాజిక్ ఆప్షన్ అయినా క్లిక్ చేసుకొని ఆ గ్రీన్ స్క్రీన్ ఆప్షన్ తీసేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, గ్రీన్ స్క్రీన్ పోయింది, ఓన్లీ లేడీనే కనిపిస్తుంది నాకు. నెక్స్ట్ నాకు అక్కడ పానీపూరి బండి క్లిప్ పెడుతున్నాను. నేను గ్యాలరీ నెక్స్ట్ లేయర్ మీద క్లిక్ చేసి మీడియాకి వెళ్ళి పానీపూరి బండిని పెట్టాను. సేమ్ యాజ్ ఇట్ ఈస్ నేను పానీపూరి బండిని క్రాప్ చేసి వైట్ స్క్రీన్ తీసేసిన. ఇక్కడ మనం మ్యాజిక్ రిమూవర్ ఆప్షన్ మనం యూజ్ చేసుకోము, ఎందుకంటే వెనకాల వైట్ స్క్రీన్ ఉంది కదా, మనకు యూస్ అవ్వదు. డౌన్లోడ్ చేసుకునేటప్పుడు గ్రీన్ స్క్రీన్ ఆప్షన్ ఉన్నది చూసి యూజ్ చేసుకోండి. ఇలా నెక్స్ట్ నేను డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. మనం ఒకసారి ప్లే చేసి చూసుకోవాలి సరిగ్గా ఉందా లేదా అని. మనం ఉమెన్ ఇమేజ్ని కూడా మనము సెట్ చేసుకోవచ్చు, కొంచెం లెంత్ పెంచుకోవచ్చు. మనకి ఇలా ఈజీగా మనం కార్టూన్ వీడియోస్ కైన్ మాస్టర్ త్రూ మనం ఈజీగా ఎడిట్ చేసుకొని యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ కాపీ రైట్స్ ఏం రావు. థ్యాంక్స్. మీకు అయితే